హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన తెలంగాణం. నేను మీ రాచకొండ. ఇవాళ మనతో ఉన్నది ఎవరు అనేది, ఎందుకు వచ్చిర్రు, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది మాట్లాడుకుందాం. ముందుగా ఆయన రాసిన పాట ఇప్పుడు సంచలనం. ఇప్పుడు దేశంలోనే ఈ పాట ఎవరు రాసిరు, అందులో మరీ ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు స్వయంగా నేనే పాడతాను ఆ పాటను పాడటం, అది ఒక పెను సంచలనం అవటం తెలంగాణలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ రచయిత మరెవరో కాదు, చాలా సినిమాలకి సీరియళ్ళకి వందల కొద్ది పాటలు రాసిన అన్న మౌనశ్రీ మల్లిక్ అని వచ్చింది మనతో. అన్న నమస్తే. నమస్తే అన్న, చూస్తుంటేనే తెలుస్తుంది చాలా హెల్దీగా ఉన్నారు, కానీ ఏదో ఒక ప్రకంపన లేపి సైలెంట్గా నవ్వుతున్నారు ఏంది? ప్రకంపన అంటే ఏముంది, మనం ఒక పాట రాసినాం, అన్ని పాటలల్లా ఇది రాసినాం, కొంచెం ఎక్కువ మేధావులు. మీరు పాటలు రాయటం ఒక ఎత్తు, అన్ని పాటలు రాయటం ఒక ఎత్తు, ఈ పాట రాయటం ఒక ఎత్తు అన్నట్టు అయింది. అవును, దానికి కారణం ఏంటంటే నేను ఇప్పటివరకు రాసిన పాటలన్నీ కూడా అంటే మహిళలను అలరించడానికి టీవీ సీరియల్లో కానీ సినిమాలలో ప్రేమ గీతాలు కానీ ఇవి రాసి ఒకేసారి అంటే ఒక ప్రజా ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటువంటి రచయితలు రాయాల్సినటువంటి పాట నేను ఒక సంప్రదాయపరంగా వచ్చినటువంటి పాటలు రాసేటువంటి నేను ఒక సామాజికతను పలికించేటువంటి పాట రాసినప్పుడు మౌనశ్రీ ఏంటి ఈ పాట రాయడం ఏంటి అని ఒక ఉత్సుకత, తర్వాత ఆశ్చర్యం కూడా జరిగింది. సాధారణంగా ఏంటంటే ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ప్రజా గాయకులు, ప్రజా కవులు రాయాల్సినటువంటి ఈ పాట. మీరు అన్నట్టు వాళ్ళు తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత. అయితే నాకు ఆ అవకాశం వచ్చింది. సో సినిమా రచయిత అంటే, పాటల రచయిత అంటే వేటూరి సుందరరామూర్తి లాగా ఉండాలి. అవును, ఏ పాట అయినా రాయగల వాళ్ళే గీత రచయితలు. అంతేగాని నేను ఒక ఐటెం సాంగ్సే రాస్తా, నేను ప్రేమ గీతాలే రాస్తా, లేదు నేను విప్లవ గీతాలే రాస్తా అని కాదు. ఇక్కడ ఇప్పుడు మీరు వేటూరిని తీసుకోండి, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని రాస్తాడు. బంగారు కూడి పెట్ట రాస్తాడు. తర్వాత రాసలీలలే, ఇలా రకరకాల ఏ పాట అన్ని పార్శ్వాల్ని తడమగలిగినప్పుడే అది శృంగారం రాయగలగాలి, ఆధ్యాత్మికం రాయగలగాలి, ఐటెం సాంగ్ రాయగలగాలి, సామాజిక గీతాలు కూడా రాయగలగాలి. ఎందుకంటే అది సమాజంలో ఒక భాగం ఇవన్నీ కూడా. సో నేను ఈ సామాజికతను పలికించేటువంటి గీతం రాయడం వల్ల మౌనశ్రీ ఇది కూడా రాయగలడా అనే ఒక ఆశ్చర్యం. అంటే ఒక రకంగా ఒక విప్లవాన్ని సృష్టించారు దాంతో. యాక్చువల్గా అన్ని వర్గాలు ఆలోచిస్తున్న పాట, అందులో అది కీరవాణి గారు పాడటం అనేది కలిసి వచ్చే అంశం. మెయిన్ ఈ పాట చాలా మందికి రీచ్ కావడానికి ప్రధాన కారణం మీరు అంటున్నటువంటి లిరిక్స్ ఒక ఎత్తు అయితే, 10 ఎత్తులు కీరవాణి గారు దీన్ని టేకప్ చేసి ఇది ఇండియా ఫైల్స్లో ఈ సంగీతంలో, ఆయన స్వరకల్పనలో, ఆయన గాత్రంలో ఈ పాట బయటికి రావడం అనేది ఈ పాటకు అదనంగా చేకూరినటువంటి ఒక లబ్ధి. ముఖ్యంగా అంటే ఇక్కడ ప్రస్తుతం మా స్టూడియోలో కీరవాణి గారు లేరు కాబట్టి ఈ పాట అంటారు, కానీ మీరు పలికిస్తలేరు దాన్ని. ఒక్కసారి మీ నుంచి వినాలని ఉంది నాకు ఆ పాటని. అగ్రవర్ణము నిమ్నవర్ణము అంటూ మనలను వేరు చేసి, స్వార్థ బీజములేవో నాటి విశ్వభావన కాలరాసి, కోట్ల దేవుళ్ళ పేరు చెప్పి కొరివి పెట్టినదెవ్వరో, భక్తి పేరున జనము నడిచే రచన చేసినదెవ్వరో, తరలి చూడు శిలల మొక్కే ప్రజలను, మరలి చూడు బూడిదైనా తెగువను, తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని, నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో, తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని. చరణంలో చివరి చరణంలో
పుణ్యపుడమిలో పరిడవిల్లిన మేధలేదిపుడెందుకో, ధన్యధరణిలో నెత్తుటేరులు పారుతున్నది దేనికో, తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో, గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో, రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను, పగిలి చూడు పగిలి చూడు గుండె పగిలిన నేలను, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు మనిషిలోని మనిషిని. ఎట్లా అన్న ఇది? అంటే ఒక తెలివైన యుద్ధం. ఆయుధాన్ని పట్టుకున్నారు, మీరు ఎవరు నరికినట్లేదు, ఎవరు నరకాలో వాళ్ళు నరికినట్టున్నది ఇది. అంటే ఒక మనిషిగా కావచ్చు, ఒక సమాజంలో మనం ఉన్నప్పుడు ఒక కవిగా కావచ్చు, లేదా కవిగా కాకుండా ఏది కాకుండా సామాన్యమైన మనిషిగా మనం ఈ నేల మీద జీవిస్తున్నప్పుడు, ఈ దేశంలో జీవిస్తున్నప్పుడు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి సాంఘిక రాజకీయ ఆర్థిక సంక్షోభాలను పరిణామాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అవును. ఇప్పుడు మనం ఒక ఇల్లును కొనడానికి పోతాం. ఇల్లును కొనడానికి పోయినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంది, దాని పునాదులు ఎలా ఉన్నాయి, అది కట్టింది మంచి మెటీరియల్తో కట్టారా, లేదా అది లేకపోతే ఇంకెన్ని సంవత్సరాలు కూలిపోతుంది అని మనం ఒక డిప్రిషియేషన్ అంతా తీసుకొచ్చి ఎంక్వైరీ చేసుకొని ఆ ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటాం. కానీ మన పుట్టుక నుంచి మరణించే వరకు ఈ నేల మీద ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ పలానా చోట నివసిస్తున్నప్పుడు మన చుట్టూ జరుగుతున్నటువంటి ఆవేదనలు ఏంటి, మన చుట్టూ సంభవిస్తున్నటువంటి దుఃఖానికి కారణాలు హేతువులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో నేను కవిత్వంలో 25 ఏళ్ళుగా ఉన్నా కాబట్టి నేను సమాజాన్ని, నేను చూసినటువంటి సమాజాన్ని, నేను తెలుసుకున్నటువంటి సమాజాన్ని, అణిచివేత కారణమైనటువంటి ఆ విధి విధానాలను నేను ఇందులో రాశాను. ఇక్కడ విషయంలోనేమో సమస్యను వెలికి తీస్తూ మళ్ళీ ఎండింగ్ ఆ 2 లైన్లలో చూడు నువ్వు అని మళ్ళీ అంటే ఇది విమర్శిస్తూనే సమర్థిస్తున్నట్టు. ఇది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి పాట ఫస్ట్. ఓకే. ఇదేంటంటే ఒక సినిమా, ఈ సినిమాలో ఉన్న అద్దెంకి దయాకర్ గారు ఈ సినిమాలో హీరో, ఇండియా ఫైల్స్. ఇదేంటంటే హీరో తనదైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో తాను అనుభవిస్తున్నటువంటి దుఃఖానికి కారణం ఏంటి, తన మీద జరుగుతున్నటువంటి దాడుల కారణం ఏంటి, తన చుట్టూ సామాన్య జనం అణిచివేతకు పీడనకు గురవుతున్నటువంటి కారణాలు ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోవాలని తను జీవితంలో కూడా చాలా నష్టపోతాడు ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్ పరంగా. అప్పుడు తను ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటిదని ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాడు అనమాట. తనకు చదువు చెప్పిన మాస్టర్ దగ్గర ఏంటి సార్ ఇంత విధ్వంసమా, ఒక మనిషిని ఇంకొక మనిషి అణిచివేస్తున్నాడు, ఇద్దరు మనుషులే, నువ్వు మనిషివే నేను మనిషిని, నన్ను అణిచివేస్తున్నారు, ఒకడు అణిచివేయబడుతున్నాడు, ఒకడు అణిచివేస్తున్నారు, అంటే 2 వర్గాలు అయినాయి. ఈ 2 వర్గాల కారణాలు ఏంటి సార్ అని అంటే ఆ మాస్టర్ అంటాడనమాట, నువ్వు నీ చుట్టూ జరుగుతున్న విషయాలని నువ్వు చూస్తున్నావు, కానీ దేశం మొత్తం జరుగుతున్నటువంటి అరాచకాల పరిస్థితి నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అసలు నిజమైనటువంటి దుఃఖానికి కారణం ఏంటో నీకు తెలుస్తుంది. ఎవరు అణిచివేస్తున్నారో తెలుస్తుంది, ఎందుకు అణిచివేస్తున్నారో తెలుస్తుంది. అలాగే ఎవరు అణిచివేయబడుతున్నారో తెలుస్తుంది, ఎందుకు అణిచివేయబడుతున్నారో తెలుస్తుంది. నువ్వు అసలు దేశం మొత్తం తిరుగాడు. అంటే దానికి కారణం ఏంటంటే, మీరు ఇప్పుడు మహాత్మా గాంధీని తీసుకోండి, స్వతంత్ర అది మనకు జాతిపిత అయ్యాడు కదా, స్వతంత్రం తెచ్చి. ఆయన ఏం చేశాడు, వచ్చి ఒక గుజరాత్లోనో లేకపోతే బొంబాయిలోనో ఎక్కడో ఉండి ఢిల్లీలోనో ఉండి ఒక యుద్ధం చేయలేదు. ఆయన ఆ శాంతి యుద్ధం ఊరికే చేయలేదు. ఫస్ట్ వచ్చి అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ తను ఏం చేశాడు, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడు, దేశం మొత్తం తిరిగాడు. ఓకే. అలాగే మీరు కొమురం భీముని తీసుకోండి, దేశం మొత్తం తిరిగాడు. యుద్ధం చేయాలంటే మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. అలాగే మీరు అల్లూరు సీతారామరాజు గారిని కూడా తీసుకోండి, అతను కూడా ఫస్ట్ స్వాతంత్రోద్యమంలోకి రావడానికి ముందు మొత్తం భారతదేశం మొత్తం పర్యటించాడు. అంటే నువ్వు కూడా దేశం మొత్తం తిరిగితే కానీ నీకు సమస్య అర్థం కాదు. నీకు ఇప్పుడు చూసేది చాలా చిన్న సమస్య అని చెప్పినప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. అందుకే తిరిగి చూడు, రగిలి చూడు, పగిలి చూడు, తరచి చూడు, ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ హీరోకి చెప్తూ ఉంటాం అనమాట మనం.
సో అంటే ఇది ఒక ఎత్తు. మీరు అంటే కవిగా మీకు ఇంత అపారమైన అనుభవం ఉంది కాబట్టి దాన్ని ఎలా మలచాలనేది ఒక ఈజీ వే, అండ్ మాకు చాలా సంక్లిష్టంగా అనిపించినా చాలా బాగుంది అది. సో ఈ పాట కీరవాణి గారే ఎందుకు పాడాల్సి వచ్చింది? యాక్చువల్గా ఈ సినిమాకు సంగీత దర్శకుడు కీరవాణి గారు. ఓహో, ఓకే. సినిమాకు సంగీత దర్శకుడు కీరవాణి గారు. అయితే ఈ గద్దర్ గారి వల్ల కీరవాణి గారి దగ్గరికి వీరు చేరుకోగలిగారు. బొమ్మకు మురళి గారు మురళన దర్శక నిర్మాత, ఈ సినిమాకు ఇండియా ఫైల్స్ సినిమాకు దర్శక నిర్మాత బొమ్మకు మురళి గారు. ఓకే. అయితే గద్దర్ అన్న పాటను కీరవాణి గారితో చేయించాలని వారిని సంప్రదించారు. గద్దర్ గారు కీరవాణి గారు కాదనలేరుగా. సో అట్లా వెళ్ళి ఆ పాటను చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకొక కీలకమైనటువంటి పాట ఒకటి అవసరం వచ్చింది వాళ్ళకు. సో ఆ కీలకమైన పాటను ఎవరితో మంచి వాళ్ళతో రాయించేసి అది కూడా మనం సార్తో మ్యూజిక్ చేయించుకుంటే ఈ రెండు పాటలు రెండు కళ్ళలాగా ఉంటాయి సినిమాకు, తప్పకుండా మనం చేయిద్దామని వాళ్ళు సెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో మరి వాళ్ళు వేరే వాళ్ళని సంప్రదించి ఉంటారు. చాలా మంది సంప్రదించారు, అంటే సినిమా సీనియర్ రైటర్స్ సంప్రదించారు. వాళ్ళకు మరి ఎందుకు కుదరలేదో, మరి వాళ్ళకు రాసిన నచ్చలేదో ఏదో తెలియదు వాళ్ళకు. సో బొమ్మకు మురళి గారు నేను ఒకటి జాతీయ రహదారిని ఆ మధ్య నేను కోవిడ్ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలో నేను పాటలు రాసిన, అన్ని పాటలు రాస్తే ఆ పాటలు ఈ ఇండియా ఫైల్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ గారు విన్నారు. విని ఒక పిఆర్ఓ ద్వారా నా నంబర్ సేకరించి నాకు ఫోన్ చేసి పిలిపించి మురళి గారికి పరిచయం చేయించేసి ఆ సినిమా కథ అంతా చెప్పించేసి ఈ పాటను నాతో రాయించారు. రాయిస్తే ఈ పాటను రాసిన తర్వాత నేను ఒక పల్లవి రాసి వినిపించిన సన్నివేశం చెప్పినప్పుడు ఆ పల్లవి వాళ్ళకు చాలా సూపర్ డూపర్గా నచ్చేసింది. నచ్చిన తర్వాత అది తీసుకుపోయి కీరవాణి గారికి, సార్ ఇది సార్ పాట అంటే, పల్లవి చూసేసి చాలా బాగుంది పల్లవి, మొత్తం పాటను రాయించండి అన్నారు. మొత్తం పాటను రాసేసిన తర్వాత ఆ పాటను తీసుకొని కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే, చాలా బాగుంది ఈ పాటను నేను మ్యూజిక్ చేస్తున్నాను, ఈ పాటను నేనే పాడుతున్నాను అని చెప్పారు. ఆయన బాగా నచ్చాయి పాటలు. ఓకే. లిరిక్ ఆయన బేసికల్గా ఆయన ఒక గొప్ప లిరిసిస్ట్. ఆయన 200-300 సినిమా పాటలు రాశారు. ఓకే. కీరవాణి గారంటే ఓన్లీ మాత్రమే కాదు, అతను గొప్ప సంగీతం మాత్రమే కాదు, గొప్ప సాహిత్య స్పృహ ఉన్నటువంటి సంగీత దర్శకులు ఆయన. సో వాళ్ళ నాన్నగారు కూడా శివశక్తి దత్త గారు పెద్ద లిరిక్స్, ఆ పరంపర అంతా ఉంది కదా. ఆయన చాలా లిరిక్స్ అంటే ఆయన పంచప్రాణం. అందుకని ఆయన పాటలు కూడా సెలెక్టివ్గా వాడతాడు. రాలిపోయే పువ్వు అనికి రాగాలి ఇందుకే, కొమ్మ చెక్కితే బొమ్మ. అవును, అట్లా సెలెక్టెడ్ అంటే అందులో విషయం ఉండాలి, ఒక యూనిక్ థాట్, ఒక యూనిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి. భీముడు, అది కుమరం భీముడు వాళ్ళ కొడుకు పాడారు. సో ఇట్లా మంచి పాటలు. సీతాకోక చిలుక అని అల్లుడు గారు వచ్చారనే ఆ సినిమాలో పాడారు, సీతాకోక చిలుక అని. అంటే అటు ఒక పెక్యులర్, తనకు ఒక విషయం ఉన్నటువంటి పాటలను ఎంపిక చేసుకొని పాడుతుంటారు. ఆయన గాత్ర ధర్మానికి ఏదైతే అనువుగా ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకొని పాడుతుంటారు. ఈ పాట ఆయనకు బాగా నచ్చడం వల్ల, సార్కు బాగా నచ్చడం వల్ల ఈ పాటను ఆయనే పాడడం అనేది ఈ పాటకు అదనపు బోనస్, అదనపు సౌందర్యం చేకూరింది. అది ఇక్కడ మీ కళ కూడా నెరవేరుంటుంది 100%. ఇప్పుడు ఆయన మన దక్షిణ భారతదేశంలో గొప్ప సంగీత దర్శకుడు కదా అని అంటుంటాం కదా. అనడం నిజమే కదా. బాహుబలి భారతదేశంలోనే అగ్రేసర సంగీత దర్శకుల్లో ముందు వరుసలో ఉండేటువంటి సంగీత దర్శకుడు ఆయన. ఎట్లా అంటే ఆయన, మీరు ప్రతి పాటను తీసుకోండి, ప్రతి పాట మీద ఒక పిహెచ్డి చేయొచ్చు, అంత గొప్ప. అంటే ప్రతి పాటలో సంప్రదాయ భారతీయ సంగీతాన్ని ధ్వనింపజేసేటువంటి అగ్రేసర భారతీయ సంగీత దర్శకుడు ఆయన. ఇవాళ ఆయనకు ఆస్కార్ వచ్చిందంటే దాని వెనకాల ఒక 30-40 ఏళ్ళ పరిశ్రమ ఉంది. మీరు ఏ పాట తీసుకోండి అవన్నీ ఆస్కార్లు వచ్చేటువంటి లెవెల్లోనే ఉంటాయి, అంత గొప్ప పాటలు అవి. ఆయనకు రాయాలనేది, నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ ఆపద్బాంధవుడు, ఔరా అమ్మక చెల్ల అనే పాటలు ఉంటాయి కదా, అది అలా. తర్వాత అల్లరి ప్రియుడు, తర్వాత ఈ డిగ్రీ చదివేటప్పుడు మాతృదేవోభవ. తర్వాత మనం చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి, చిరు ఫ్యాన్స్ కాబట్టి గారాణ మొగుడు, ఇలాంటి చాలా సినిమాలు. తర్వాత సీతారామయ్య గారి మనవరాలు,
1990 నుంచి మనసు మమత దగ్గర నుంచి నేను ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అన్నమయ్య త్రిపుల్ ఆర్ వరకు కూడా బాహుబలి వరకు కూడా నేను ఆయన సినిమాలను ఫాలో అవుతూ వస్తున్నాను. అంటే నాకు 3 కోరికలు ఉండేవి చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు. ఓకే. ఒకటి ఫస్ట్ నేను రాసిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలి. అంటే చాలా చిన్నప్పుడు అనుకునేవాడిని. ఓకే. పాడాలి. కీరవాణి గారి స్వరాలకు వారి సంగీత దర్శకత్వంలో నేను పాట రాయాలి. 3 చిరంజీవి గారికి పాట రాయాలి అనేది 3 అయినాయి అన్న? కాలేదు, 2 అయినాయి. 2 అయినాయా? ఒకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఏం పాట అన్నది? అది భక్తి గీతాలు పాడారు. గుర్తుందా? వస్తున్నాడు భద్రాచల రాముడు, గుండెల్లో కొలువున్నోడు శ్రీరామచంద్రుడు, పల్లకిలో ఊరేగంగా కళ్యాణ రాముడు, పల్లెలన్నీ మురిసేనంట మా పాలి దేవుడు, స్వామి పేరు వింటే చాలు మన ఒళ్ళు పులకించు, రామరామ అంటే చాలు మన ఇల్లు వెలిగించు, వస్తున్నాడు భద్రాచల రాముడు, గుండెల్లో కొలువున్నోడు శ్రీరామచంద్రుడు. ఈ పాట ఒక భక్తి గీతము. ఇది పాట పాడారు. తర్వాత ఒకటి షిరిడి సాయినాథుడి మీద రాసినటువంటి పాట కూడా పాడారు. యాక్చువల్గా సినిమాలో పాడితే నాకు ఇంకా ఏమైనా అంతటి మహానుభావంతో మీ కళ నెరవేరి ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఏంటంటే నేను వచ్చినటువంటి నేపథ్యం ఒక పల్లెటూరులో పుట్టి, ఎటువంటి చదువు నేపథ్యం లేని కుటుంబంలో పుట్టి, అసలు సాహిత్యంతో సంబంధం లేని కుటుంబంలో పుట్టి నేను ఒక 3 కోరికలు కోరుకున్నాను. అండ్ అవి నెరవేరడం చాలా కష్టమని నాకు తెలియదు అప్పుడు. ఓకే. కానీ ఇక్కడికి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను చదువుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న టైంలో కానీ ప్రతిభ ఉంటే సరిపోదు, అత్యద్భుతమైనటువంటి ప్రతిభ ఉండాలి. ఇప్పుడు ప్రతిభ అందరికీ ఉంటుంది. చాలామంది మనం అనుకుంటాం సినిమా పాట రాయాలి అని అందరికీ ఉంటుంది. కానీ సినిమా పాట రాయాలంటే ఒక మోస్తరు ప్రతిభ ఉంటే సరిపోదు, అపరిమితమైనటువంటి ప్రతిభ ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు మామూలు వాళ్ళ ఇప్పుడు మీరు సినిమా పేర్లు వరుసగా లెక్క పెట్టండి, 10 టక చెప్పి 11వ నంబర్ దగ్గర ఆగిపోతారు. అవును. గ్రహాల్లాగా 9 గ్రహాల్లాగా అంత తక్కువ మంది లిరిసిస్టులు వేల మీద లెక్క పెట్టే మందే తెలుస్తారు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం వెలుగులోనికి రాని వాళ్ళు చాలా పాటలు రాసి ఉంటారు, కానీ వాళ్ళు వెలుగులోనికి రాని. ఎస్పెషల్లీ మీకు సినిమా పాట రాయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు పాటలు అందరు రాస్తారు. ఇప్పుడు నేను పాట రాసుకుంటా, నేను కంపోజ్ చేసుకుంటా, నేను పాడించుకుంటా, అది నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు కంపోజ్ చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు పాడతా. కానీ సినిమా కోసం రాసేటప్పుడు ఫస్ట్ నువ్వు రాసింది నీకు ఫస్ట్ ట్యూన్కు పాట రాయడం రావాలి. ఓకే. సినిమా పాట ఏంటంటే దర్శకుడు నిన్ను రాయడానికి, ఒక పాట రాయించడానికి దర్శకుడు పిలిచినప్పుడు ఫస్ట్ సన్నివేశాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. తనలోకి వెళ్ళిపోవాలి. ఆయన అసలు సన్నివేశం ఏంటి, దాని సన్నివేశంలోని సాంద్రత ఏంటి, ఆ సన్నివేశంలో ఉన్నటువంటి పాత్రల ఔచిత్యాలు ఏంటి, పాత్రల ప్రవర్తన ఏంటి, పాత్రల వయస్సు ఏంది, పాత్రల మెచ్యూరిటీ ఏంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ అది ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. అయిపోయిందా? రెండవది, నీకు ఇచ్చినటువంటి ట్యూన్కు తత్కారానికి పాట రాసేటువంటి నేర్పు ఉండాలి. ఓకే. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, నువ్వు రాసిన పాట దర్శకుడికి నచ్చాలి. అంటే ఇక్కడ మనం రాసుకునే వ్యక్తిగతమైనటువంటి జానపదాలు కావచ్చు, లేకుంటే ఇంకా ప్రైవేట్ పాటలు కావచ్చు, బతుకమ్మ బోనాల పాటలు కావచ్చు, అవి మనకు నచ్చేలా రాసుకుంటే సరిపోతుంది. సినిమా వాళ్ళకు దర్శకుడికి నచ్చాలి. నువ్వు ట్యూన్కు రాస్తే ట్యూన్కు లలితమైనటువంటి పదాలు, తన ట్యూన్ని ఎలివేట్ చేసేటువంటి పదాలు రాశాడా లేదా అని సంగీత దర్శకుడు నచ్చాలి. ఈ సినిమాకి అంత పెట్టుబడి పెట్టేటువంటి నిర్మాతకు నచ్చాలి. ఆ సినిమాలో కో డైరెక్టర్గా పనిచేసేటువంటి కో డైరెక్టర్ నచ్చాలి. వీళ్ళందరికీ నచ్చితే నీ పాట ఓకే అవుతుంది. వీళ్ళందరి ఆత్మలో ఒకటి చేయాలి, వీళ్ళందరికీ నచ్చేలాగా నువ్వు రాయాలి. అంతే, అంత ప్రతిభావంతమైనటువంటి ప్రదర్శన ఉండాలి నీ పాటలో, అంత శక్తి ఉండాలి. అప్పుడు ఆ పాట రికార్డ్ అయ్యి బయటకు వచ్చి జనబాహుల్యంలోకి వెళ్తుంది. లేకపోతే ఆ పాట సమాధి అవుతుంది, బయటికి రాదు. ఇక్కడ వస్తే అంటే ఇప్పుడు మీకు చిరంజీవి లక్ష్యం ఒకటి మిగిలిపోయింది. చిరంజీవి గారి లక్ష్యం మిగిలింది, అది అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేరాలంటే ఏం కావాలో పట్టుకున్నారు కాబట్టి అది అయిపోతుందని నేను నమ్ముతున్నా. ఇంకా అది అయితే ఇంకా అంతే.
అది ముఖ్యంగా ఇండియన్ ఫైల్స్ సినిమాలో అదొక్కటే పాట రాసిరా? లేదు, 2 పాటలు రాశాను. ఆ రెండో పాట ఏంటన్నా? అదే జై ఇండియా పాటను వందే మాతరం కలిసుందామందరం, ఈ పాట రెండో పాట రాశాను. రెండో పాట. తర్వాత ఇంకోటి మధ్యలో వచ్చే కొన్ని బిట్ సాంగ్స్ కూడా రాశాను. మెయిన్ స్ట్రీమ్లో వచ్చేటువంటి 2 సాంగ్స్ పెద్ద సాంగ్స్ ఇవి. అవును, ఇవి రాశాను. ఇది నాకు తిరిగి చూడు చెప్పేస్తుంది. తిరిగి చూడు అసలు చాలా మంది స్త్రీవాద కవిత్వం రాసే మిత్రులు కొంతమంది నేస్తాలు మనకున్నారు కదా కవిత్వంలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు. తర్వాత కొంతమంది సామాజిక కార్యకర్తలు స్త్రీలు కొంతమంది ఫోన్ చేసి ఈ పాటలో మధ్యలో వచ్చి ఒక పల్లవి ఉంటుంది, మా స్త్రీల యొక్క మనస్తత్వాన్ని, మా స్త్రీల యొక్క అణిచివేతను, మా స్త్రీల మెదడు వెలుగుతున్నటువంటి మెదడు మీద చీకటి సీసాన్ని పోసినటువంటి నేపథ్యాన్ని మీరు అద్భుతంగా చెప్పారండి అని నాకు చాలామంది ఫోన్లు చేశారు. ఆ పల్లవి నిజంగా కూడా నాకు బాగా నచ్చింది. ఒక కవిగా మీకు వినిపిస్తాను ఆ పల్లవి మీకు. మహిళలంటూ పురుషులంటూ, మహిళలంటూ పురుషులంటూ మానవాళిని వేరు చేసి, అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి, సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో తెలుసుకో, ఇంద్రచాపం రంగు మాపిన వారు ఎవరో కలుసుకో, తరచి చూడు తరచి చూడు వాడిపోయిన మగువను, తగిలి చూడు తగిలి చూడు బూడిదైన తెగువను, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని. అంటే ఫస్ట్ డివిజన్ మనకు మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు మన అందరికీ సమాజంలో మాతృస్వామ్య వ్యవస్థలో మదర్ ఉండేది. మరి మదర్ బై ఫాదర్ ఎందుకు వచ్చిండు? ఓకే, ఎందుకు వచ్చిండు? అవి చెప్పిండు అనమాట, నువ్వు పిల్లల్ని కనాలి, నీకు ప్రెగ్నెన్సీ ఉంది, మళ్ళీ వేటకు పోతే నీ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది, తర్వాత నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు, తర్వాత నీకు ప్రతి నెల నీకు సమస్యలు వస్తుంటాయి, సో నువ్వు రెస్ట్లో ఉండాలి. రెస్ట్లో ఉండని చెప్పేసి మరి రెస్ట్ ప్రతిరోజు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, మరి మధ్యలో కూడా బయటికి రానియలేదు. ఆ రాకుండా చేసింది ఏం చేసిందంటే అద్దం ఇచ్చారు. నువ్వు అపురూప హ్యాపీగా సౌందర్యవతివి, నువ్వు అందంగా ఉండాలి, చాలా గొప్ప వ్యక్తివి, నువ్వు దేవతవు, నువ్వు దేవతవు, సౌందర్య దేవతవు, నువ్వు పిల్లల్ని కనేటువంటి శక్తి నీకు ఒక్కదానికే ఉంది. తర్వాత ఈ అసలు నువ్వు సహనమూర్తివి, భూదేవికి ఉన్నంత సహనం. అంటే మనం కొట్టినా తిట్టినా మళ్ళీ రివర్స్ కాకుండా ఉండాలి. మెల్లగా ఆమెను హిప్నటైజ్ చేసేసి ఆమెను ఒక సౌందర్యవతిగా చేసేసి ఆమెను ఏం చేసాను అంటే మనకు అంటే నువ్వు స్త్రీవి, నువ్వు కేవలం పురుషుడికి సౌఖ్యాన్ని మాత్రమే ఇవ్వాలి, నువ్వు తర్వాత నువ్వు ఒక దైవాంశ సంభూతురాలువు, అసలు నీకున్నంత శక్తి ఎవరికి లేదు, నువ్వు ఎవరిని ఏమనొద్దు, నువ్వు శపిస్తే మాకు అది ఇబ్బంది అవుతుంది చేసేసి ఆమెను మొత్తం హిప్నటైజ్ చేసేసి ఆమె బ్రెయిన్ వెలగకుండా చేసేసి అందము అని. అందుకే మనం కవులు కూడా ఏం చేస్తాము, నీ కళ్ళు సూపర్గా ఉన్నాయి, నీ ముక్కు సంపెంగ ముక్కులాగా, నీ కళ్ళు చేపకలలా ఉన్నాయి, గులాబీలా ఉన్నాయి, అన్ని మొత్తం ఆమెలోని ప్రతి పార్ట్ను రకరకాల ప్రకృతితో పోల్చి ఆమెను మొత్తం ఆ ట్రాన్స్లోకి అందమైన భ్రమల తోసి, అంటే తోసినట్టు కూడా తెలియదు ఆమె, తోసి సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో తెలుసుకొని అది వాళ్ళందరూ కూడా చాలామంది కవయిత్రులు, రచయిత్రులు నాకు ఫోన్ చేసి ఎంత బాగా చెప్పారండి. అంటే సమాజ పరిణామ క్రమంలో స్త్రీని హిప్నటైజ్ చేసి బంధించి ఏం సంఖ్యలు లేవు ఆమెకు తెలుసా? అవునండి, ఏం సంఖ్యలు ఉన్నాయో తెలుసా? తాళి అనే సంఖ్యలు ఉన్నది, ఇలా కట్టేస్తే అక్కడ ఉంటుంది, చేతులు కాళ్ళు కట్టేయాల్సిన పని లేదు, కాళ్ళకు మెట్టలు పెడితే కాళ్ళు అక్కడే ఆగుతాయి, చేతులకు గాజులు అయితే అక్కడే ఆగుతాయి. అంటే ఆమెను మనిషి అంటే మానవ జాతి అంటే స్త్రీ పురుషుడు కదా. అవును, కానీ స్త్రీలు వేరు పురుషులు వేరు, స్త్రీల హక్కులు వేరు పురుషుల హక్కులు వేరు. ఇలా ఆమెను రకరకాల సంప్రదాయాల్లో బంధించేసి ఆమె లోపల శక్తియుక్తులన్నింటినీ పక్కకు పెట్టేసి. అంటే ఆ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు
స్త్రీ ఈ ఒక్క అంశమే కాకుండా ఉమ్, స్త్రీని పొగడాల్సి వచ్చినప్పుడు కూడా ఉమ్, అంటే మరీ ప్రధానంగా ఉమ్, కొన్ని సామాజిక వర్గాల వారు మాత్రమే సాహిత్యానికి దగ్గర ఉంటారు. ఉమ్, వాళ్ళ తండ్రి, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఒక పరంపర వస్తుంది. ఉమ్. మీరు అన్నట్టు మీకు ఏ సాహిత్య నేపథ్యం లేకుండా, పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఇంట్లో లేకుండా ఎవరు లేరు, చదివే రాదు. రెండు వైపులో ప్రయాణం చేస్తున్నారు. ఒకటి పాట రాస్తారు, రెండు వచనం రాస్తారు. ఉమ్. ఈ ఈ ఆసక్తి ఎట్లా వచ్చింది? అసలు ఈ ప్రవేశం ఎట్లా జరిగింది? యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రతి మనిషికి కూడా హృదయ స్పందన ఉంటుంది. ఉంటుంది. ఈ కవిత్వంలోకి వచ్చే వాళ్ళది కొంచెం ఎక్కువ స్పందన ఉంటుంది, అతిగా స్పందిస్తారనమాట. అంటే ఓకే. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటాం, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ కవి మామూలు ప్రజలు ఏమైందంటే అయ్యో అబ్బా ఇట్లా జరిగిందని, కొంతమంది అబ్బా అలా జరగకుండా ఉండాల్సిందని వెళ్ళిపోతారు. కొంతమంది బండి స్టాండ్ చేసి అక్కడికి పోయి 108కి ఫోన్ చేసి చేయగలిగింది చేసి ఇంకేమైనా చేస్తామా, ఆటో ఎక్కిద్దామా, కార్ ఎక్కిద్దామా అని చేసేసి అవన్నీ చేసి సపరేలు చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, అక్కడ కూర్చొని ఏం చేయకుండా వీనికి ఇప్పుడు వాడు ఎక్కడికి ఆలోచిస్తాడంటే కవి లాంటి వాడు వాళ్ళ భార్యకి తెలిసి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఆమె ఎట్లా తట్టుకుంటుంది, ఆయనకి చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు ఈ విషయం, ఇవంతా ఓన్ చేసుకుంటాడు అనమాట కవి. ఓకే. ఓన్ చేసుకొని వీడు విలపిస్తూ ఉంటాడు. వాడి పరిసరాలన్నీ వీడి పరిధిలోకి వీడు తెచ్చుకుంటాడు. తెచ్చుకొని వీడికి అయినట్టుగా ఫీల్ అవుతున్నాడు, ఆడు కవిగా మారుతాడు. అవును. అది ఆ విషయాన్ని రాస్తాడు వాడు. సో ఇప్పుడు అందుకే ఎక్కడనో ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతుంటే వీడిక్కడ బాధపడుతుంటాడు, ఎక్కడనో పాకిస్తాన్లో బాంబు వేసి అక్కడ ప్రజలు చచ్చిపోతే వీడిక్కడ బాధపడుతుంటాడు, ఎక్కడనో ఇంకెక్కడనో దాడులు జరుగుతుంటే వీడిక్కడ బాధపడుతూ కవిత్వం రాస్తూ ఉంటాడు. అంటే బహుశా అలాంటి హృదయం నాకు ఉండడం వల్ల నేను కవిగా మారి ఉంటాను. నేనేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు, ఏమీ కాదు. నాకేంటి, బడికి పోవాలి, ఇంటికి రావాలి, ఇంత తినాలి, ఉంటే తినాలి, లేకుంటే లైబ్రరీకి పోయి పుస్తకాలు చదవాలి. చదువుకోవాలి. ఎందుకు నేను స్పోర్ట్స్ మెన్ కాదంటే నాకు సరైనటువంటి పౌష్టికమైన ఆహారం అందక నేను చాలా ఒక 10వ తరగతిలో కూడా 40 కేజీలో 39 కేజీలో ఉండేవాడిని. అబ్బా, ఉమ్, ఎందుకు అంత దీన పరిస్థితి, పేద పరిస్థితి అన్న? నలుగురు సంతానం ఉన్నటువంటి కుటుంబము. ఇప్పుడు పిల్లల్ని కేరింగ్ చేసినట్టు అప్పుడు ఎందుకు చేస్తారు? ఐదుగురు పిల్లలు ఉన్నప్పుడు వాడే కొంచెం ఎదిగి రాగానే వాడే ఏదో కష్టపడాలి. ఆడుకొని వస్తాడు, తింటాడు, ఉంటే తింటాడు, లేకపోతే పంటాడు, అంతే అని అట్లా ఉంటుంది కదా. అట్లా ఉన్నప్పుడు పౌష్టికమైన ఆహారం అందకనో, లేకుంటే సరైనటువంటి పోషక విలువలు అందకనో అట్లా ఉండేవన్నీ. లైబ్రరీకి పోయి పుస్తకాలు చదువుకునేవాడిని, కథలు చదివేవాడిని, కవిత్వం చదివేవాడిని. ఇట్లా రకరకాల చదువుతున్నప్పుడు వాటిని అనుభూతించడం మొదలైంది. బాగుంది ఇది. ఇప్పుడు టీవీలు లేవు, ఫోన్లు లేవు, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు, కథలు చదివితే, నవలు చదివితే ఆనందం. అట్లా రకరకాల పుస్తకాలు చదవడం వల్ల ఆ మంచి రీడర్గా మారాను నేను. అందులో ఆనందాన్ని వెతుక్కోవడము. తర్వాత అట్లనే యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు సహజంగా వచ్చేటువంటి ఆ యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి మనసు ప్రభావం వల్ల మంచి మంచి యండమూరి వీరేంద్రనాథ్ గారి సాహిత్యం కానీ, చలం గారి సాహిత్యం కానీ అట్లా మళ్ళీ చదువుతూ ఉండడం వల్ల నేను మంచి పుస్తకాలు చదవడం, మంచి సాహిత్యం చదవడం వల్ల నాకు అటువైపు మళ్ళింది. తర్వాత ఎప్పుడైతే నాకు నారాయణ రెడ్డి గారి, గోపి గారి, శివారెడ్డి గారి కవిత్వం నా దృష్టికి వచ్చిందో అప్పటి నుంచి అసలు నేను కథలు నవలలు చదువుతూ వస్తున్నాను, కానీ ఇది కదా నాకు నిజమైనటువంటి సాహిత్యం అని అనిపించింది. అంటే కథలు రాసే వాళ్ళకి కథలు గొప్పగా అనిపిస్తాయి, నవలలు రాసే వాళ్ళకి నవలలు గొప్పగా అనిపిస్తుంది. కానీ నేను అన్నిటి నుంచి చూసుకుంటూ కవిత్వం దగ్గర నేను ఆగిపోయాను అనమాట. అంటే కవిత్వం అనేది ఎక్స్ట్రీమ్. ఇప్పుడు 64 కళలలో కూడా మొట్టమొదటిది సాహిత్యమే, కవిత్వమేనా? అన్నిట్లలోకి వెళ్ళా నంబర్ 1 64 కళలలో మీరు తీసుకొని చూడండి, నంబర్ 1 సాహిత్యం ఉంటుంది, కవిత్వం ఉంటుంది. అంటే కవిత్వం అనేది ఒక గొప్ప విషయాన్ని కూడా మనం ఒక చిన్న మాటలు కూడా చెప్పవచ్చు. మరి ఎందుకని కవిత్వం పాట కంటే వెనకబడి ఉంది? కవిత్వం అనేది ఒక పెద్ద మహాసముద్రం. అది పాట అనేది ఒక ప్రక్రియ. ఇప్పుడు సాహిత్యంలో మొట్టమొదటిది కవిత్వం, తర్వాత కవిత, వ్యాసము, ఇవన్నీ వచ్చినాయి, పాద్యము వచ్చింది, పాట వచ్చింది, ఇవన్నీ ప్రక్రియలు వచ్చినాయి. కానీ ఒక మాతృక లాంటిది కవిత్వం. సో పాట ఏంటంటే దానికి సంగీతం తోడై ఒక ఆకట్టుకునేటువంటి గుణం ఉంటుంది. రాగయుక్తంగా, తాళయుక్తంగా దాన్ని కంపోజ్ చేసి దానికి సంగీతం యాడ్ అవుతుంది. కాబట్టి
మనకు అందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచుతుంది. సంగీతము, సాహిత్యం ద్వారా విజ్ఞానం, అది నాలెడ్జ్ పెరుగుతుంది. సంగీతం ద్వారా ఆహ్లాదం వస్తుంది. కాబట్టి సంగీత సాహిత్య మేలు కలయిక పాట. కాబట్టి పాట చాలా గొప్పది. అందుకే పాట అనేది ఒక సపరేట్ ప్రపంచాన్ని ఇప్పుడు మ్యూజిక్ అంటే పాట ఇప్పుడు సాధిస్తుంది. ప్రపంచాన్ని మొత్తము పాట మీద నిలబడి ఉంది ఇప్పుడు మొత్తం. పాట చాలా శక్తివంతమైంది. అలాగే మొట్టమొదటి కవిత్వం అంత చిన్నది కాదు. కవిత్వం చాలా గొప్పది. మనం అనుకుంటాం ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని ఊరికనే అనలేదుగా. మీరు ఇందాక అంటుంటే కూడా నాకు అర్థమైంది. అక్కడ జరిగిన యాక్సిడెంట్లో ఒకడు హాస్పిటల్ వరకు తీసుకెళ్తుండొచ్చు, ఒకడు చేసి లేపి కూర్చోబెడుతుండొచ్చు, మంచినీళ్ళు ఇస్తుండొచ్చు. కానీ వాడు ఒక్కడే కాదు, వాని తాలూకు ప్రపంచం ఏమవుతుందని ఆలోచించగలిగిన సామాజిక, భౌతిక, నైతిక బాధ్యత ఉంటది కవికి. కవి అట్లా 100 మందిని కదిలిస్తాడు వాడు. అప్పుడు ఏం చేస్తారు, ఆ 100 మందిని కలిసి ఒక కవిత రాస్తే, మా రోడ్డు మీద పోయేటప్పుడు నేను జాగ్రత్తగా పోవాలి, ఇప్పుడే కవిత చదివినా అని జాగ్రత్తగా పోతాడు వాడు. మీ మనసులో ఉన్నది మీరు చెప్పుకోలేనిది నేనే నీ బాధ్యతని ఆలోచించి చెప్పడం అనేది ఇది ప్రజలకు తెలియాలనుకుంటున్నాను నేను. కవిత్వం అంటే ఆషామాషిగా ఏవో ప్రాసలు రాస్తారు, ఇవి రాస్తారు, అవి రాస్తారు అనేది కాదు. ఎదుటి వ్యక్తి యొక్క ఆవేదన, ఆలోచనని ఆవిష్కరించటం. కవిత్వం అనేది ఎంత గొప్పది అంటే నేర్చుకున్న కొద్దీ ఇంకా మిగిలే ఉంటుంది. నేర్చుకున్న కొద్దీ ఇంకా మిగిలే ఉంటుంది. అంటే అది కవిత్వం ఒక తీరని దాహం. శ్రీశ్రీవనుడు కవిత్వం ఒక తీరని దాహం. అది నువ్వు ఎంత తాగు ఇంకా నీకు దాహమే తీరదు. అవును. ఎందుకన్నాడు అంటే అదొక పజిల్ లాంటిది అనమాట. అంటే చాలా మంది కవిత్వం అంటే అంత్యప్రాసలు, ఆది ప్రాసలతోని రాసి పదాల మీద రిథమిక్ గా రాసి దాన్ని కవిత్వం అని అంటుంటారు కదా. అది బేసిక్ అనమాట. కానీ ఒక ప్రౌఢ కవిత్వం అనేది మనం చదవాలంటే ఒక నారాయణ రెడ్డి గారిని చదవాలి, ఒక శేషేంద్రని చదవాలి, ఒక శివారెడ్డిని చదవాలి, ఒక డాక్టర్ ఎన్ గోపి గారిని చదవాలి, ఒక అఫ్సర్ను చదవాలి, ఒక ప్రసాదమూర్తిని చదవాలి. చాలా అద్భుతమైనటువంటి కవులు ఉన్నారు. ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మన తెలుగు కవులలో కొంతమంది మన దగ్గర అద్భుతమైనటువంటి కవులు ఉంటారు. ప్రపంచ స్థాయి కవులు ఉన్నారు మన దగ్గర. మనోళ్ళిగా జాన్ కీట్స్, షెల్లీ, ప్లాబిడో నెరుడా వీళ్ళ కవిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారెన్ కవిత్వం ఎంతైనా చాలా సూపర్గా ఉంటుంది. వాళ్ళు గొప్పోలే మనం కాదనం, కానీ మనని ఎందుకు తక్కువ చేస్తారు? మన దగ్గర సినారే పేర్లు అరువు తెచ్చుకుంటారు, మళ్ళీ పేర్లు పెట్టుకుంటారు. శేషేంద్ర మన శేషేంద్ర లాగే ప్రపంచ కవులు రాయగలుగుతారా? ఈ దేశపు జెండాకున్నంత ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది నాకు అంటాడు. తీరా నేను పిడికెడు మట్టే కావచ్చు, కానీ తలెత్తి చూస్తే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంటది. అంటే కవిత్వం రాసేటప్పుడు ఒక కలం పట్టుకుంటే అట్లా ఫీల్ అవుతాడు ఆయన. అంత ధిక్కారం ఉంటుంది. చిన్న విషయం కాదు ఆయన. అట్లా నారాయణ రెడ్డి గారు ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఎంత గొప్పగా చెప్పాడు. చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు, కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు. ఎవరు చెప్తారు ఇట్లా? అవును. ఆయన పాట కూడా ఒకటి వందే మాతర గీతం వరస మారుతున్నది. అది కూడా గొప్ప పాట. కవిత్వం ఎక్కడైనా ఆయన ఆవిష్కరించిన ఆయన పాట అనేది ఈ పాటకు నిర్వచనం ఒక ఆత్రేయ, ఒక వేటూరి, ఒక సి నారాయణ రెడ్డి. వీళ్ళు అంటే ఆ పరంపరలో మీరు మళ్ళీ అంటే సినిమా వెళ్ళిన దాంట్లో కూడా ఇక్కడ మన 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 తెలంగాణ కాబట్టి చెబుతున్నాం. నారాయణ రెడ్డి గారు తెలంగాణలో నారాయణ రెడ్డి తెలంగాణలో చెప్తా. ఫస్ట్ సినిమా పాటకు సంబంధించి మాట్లాడుకుందాం. అవును. నారాయణ రెడ్డి గారు తర్వాత దాశరథి గారు. యాక్చువల్లీ ఏంటంటే నారాయణ రెడ్డి గారికి గురువు దాశరథి గారు కావచ్చు. మనం ఎక్కువ పాటలు రాసిన దాని గురించి చెప్తున్నాం. అవును. దాశరథి గారు గొప్ప పాటలు రాశారు, బట్ కొంచెం తక్కువ రాశారు. ఓకే. నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, తర్వాత మనకు సుద్దాల అశోక్ తేజ గారు, తర్వాత చంద్రబోస్ గారు,
అంటే అశోక్ తేజ అన్న చంద్రబోస్ అన్న ఇద్దరు 95లోనే వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు. నమస్తే అన్న తాజ్ మహల్ ఓకే. సేమ్, అంటే ఒక 5-6 నెలల తేడాతోనే ఫస్ట్ సినిమా వచ్చింది వాళ్ళది. సో వాళ్ళిద్దరు ఆ తరం తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు చంద్రబోస్ గారు విప్లవాత్మకమైనటువంటి పరిణామం తీసుకొచ్చారు పాటకు. ఓకే. తనదైన విప్లవ నేపథ్యం కానీ ఏ పాటనైనా అద్భుతంగా రాసేటువంటి చక్రవర్తి. కవిగా మనకు ఆ, ఒక సుద్దాల అశోక్ తేజ గారు కనబడితే, చంద్రబోస్ గారు అలతి అలతి పదాలతో అక్షరాల గూళ్ళు కట్టి వాటిని పిచ్చుక గూళ్ళుగా మలిసి అద్భుతమైనటువంటి రంగులు వేసి సినిమా పాట గ్లామర్ని మార్చిపడేశాడు. అవును, తనదైన ఒక స్టాంప్ వేసి ఆ, మూస పద్ధతిలో వస్తున్న ధోరణి మార్చిన తీరు ఆయనకు. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇట్లా తలలు పండిన మేధావులు సినిమా పాటను ఏలుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు చిరుతపులుల్లా వచ్చి ఏ అని గర్జించారు. అది చిన్న విషయం, అది అంత ఈజీ కాదు అది. సో ఆ పరంపర మీలో కొనసాగాలనుకుంటున్నాడు. అంటే మన ప్రయత్నం చేయడం మంచిది. ప్రయత్నం చేసుకుంటూ పోతుంటాం. కొంతమంది ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. కొంతమందికి అదృష్టం ఉంటుంది, కొంతమందికి పరిశ్రమ చేరదీస్తుంది. కొంతమంది ఇప్పుడు నేనేమంటానంటే ఎన్ని పాటలు రాశామని కాదు, ఎన్ని మంచి పాటలు రాశాము. అదే ఆ పాట ఎంత బాగా నిలబెట్టినా ఉన్న దాని మీద. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ కాడి రాజలింగో పాట ఒక్కటే రాసిండు ఆయన, ఓకే. ప్రభు గారు డిఎస్పి రిటైర్డ్ ఆయన. ఓకే. ఒకటే పాట రాసిండు, అది ఎప్పటికీ గుర్తుంది. అంతే. తరాలు ఇప్పుడు వెళ్ళిపోయినాయి. అది ఎంత గొప్ప పాట. ఇప్పుడు నువ్వు నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని గుంటూరు స్టేషన్ సినిమా ఒకటే పాట రాసిండు. మరి అది పాట కాదంటే మనం ఒప్పుకుంటామా? ఆ పాట ఎన్ని వేల పాటలతో సమానం, ఎన్ని వందల పాటలతో సమానం. అవును. జాలది గారు ఉన్నారు, పుణ్యభూమి నా దేశం రాశారు. తర్వాత యాతమేష్ తోడిన రాశాడు. ఇంకా కొన్ని చిన్న పాటలు, కొన్ని పాటలు ఒక 20-30 పాటలు రాసి ఉంటారు. మరి ఆయన సినిమా పాటలు రచయిత కాదంటవా? ఒక 150-200 పాటలు రాసిన కృష్ణశాస్త్రి గారిని, మరి ఆయన ఈ కృష్ణశాస్త్రి గారి పాటలను మనం ఇంక ఆయనను వెలకట్టగలుగుతామా? సో ఎన్ని పాటలు రాశామని కదా, గొప్ప పాటలు, సమర్థవంతమైనటువంటి పాటలు ఎన్ని రాశామన్నది చాలా ఇంపార్టెంట్. అది అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. మనసా వాచా కర్మణ ప్రయత్నం చేయాలి. తక్కువ పాటలు వచ్చినా కూడా వాటిని మనం గుండెలకు హత్తుకొని మనం పాటలు రాస్తూనే ఉండాలి. అంటే ఈ మధ్యలో అప్పుడు సార్ అందశ్రీ గారు కూడా సినిమాలకు రాసిండ్రు, ఆయనే వద్దనుకున్నారు. కానీ అందశ్రీ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక ఋషి అన్న. మానవ రూపంలో షర్ట్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నటువంటి ఒక ఋషి, అవధూత ఆయన. ఎట్లా చెప్పగలుగుతారు మీరు? ఆయన డివైనిటీ అది. ఆయనే అమ్మవారిని ఆవాహన చేసుకున్నటువంటి ఒక కవి. ఆయనే సంప్రదాయ కవి. ఆయన కలంలో సంప్రదాయ కవి అయినప్పటికీ ఆయన పోతన అంశ. ఓకే. ధిక్కార స్వరము ఎవరిని లెక్క చేయరు. అబ్బబ్బబ్బా, అది ఆయన దమ్మున్న కవి. ఆయన గురించి ఎంత మాట్లాడదా, ఎంత కవిత్వం ఆయన నోటికే చెప్తాడు. పెద్ద ధారణా శక్తి ఉంది ఆయనకు. తర్వాత ఆయన సహజ కవి, ఆయన పోతన వారసుడు. మన వరంగల్ బిడ్డ, పోతన వారసుడు, చాలా గొప్ప కవి అతను. ఇప్పుడు మీరు అందశ్రీ గారికి కూడా తీసుకోండి, తక్కువ పాటలు ఉంటాయి. అవును, కానీ గుర్తుండిపోయే పాటలు. కొమ్మ చెక్కితే బొమ్మరా అనేది ఒక అద్భుతం. అవును, అసలు ఆ కొమ్మ చెక్కితే బొమ్మ అనేది ప్రపంచ సాహిత్యానికి ఒక గొప్ప వాక్యం. అది మాయమైపోతుండమ్మ మనిషి అన్నవాడు. అది నేను తీసుకొని 100 ఏళ్ల తెలుగు కవిత్వంలో నేను ఆ పాటను తీసుకొని నేను ఆ టీంలో 100 ఏళ్ల తెలుగు కవిత్వంలో నేను ఉన్నాను. అందులో ఢిల్లీలో జరిగింది. దాన్ని నేను తీసుకొని ఎస్పెషల్ ఆ పాటను నేను తీసుకొని అక్కడ అందులో పెట్టేశాను. ఆ పాట ఉండాలని. సో ఆయన గొప్ప కవి. సో ఈ సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారి తర్వాత అదే సినారే, దాశరథి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ గారు, మన కందికొండ గారు, మన మిట్టపల్లి సురేందర్, తర్వాత చరణ్ అర్జున్, కాసాల శ్యామన్న, మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే మన తెలంగాణ కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ప్రాంతం కాదు. వీళ్ళు పాట గురించి తెలిసినటువంటి, అంటే మేము ఛానల్ పేరే మన తెలంగాణం, దాని గురించి చెప్తున్నాను నేను. సో గొప్ప వాళ్ళు
ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ నుంచి ఆ, మంచి కరుడుగట్టినటువంటి ధైర్య సాహసాలు నాలెడ్జ్ని పులుముకొని వస్తున్నారు కొంతమంది. వాళ్ళు చాలా ప్రతిభావంతులు. సూపర్ చాలా అంటే గొప్ప. కొంతమంది కవులు రచయితలు వచ్చినప్పుడు ఎంతసేపు వాళ్ళ గురించి చెప్పుకోవటం నేనే చూసుకో అన్నట్టు ఉంటుంది. మీరు నిర్మోహమాటంగా ఎవరు ఏంది లేదు అనేది లేదు 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 నేను చెప్పనా, ఒకరి ప్రతిభావంతులు ఎవరైనా కూడా మనం ఒప్పుకోవాల్సిందే. అవును. ఇప్పుడు నేనేమంటానంటే, నారాయణ రెడ్డి, నేను ఒక కవిత రాసి పేపర్లో పడితే నారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి ఇంత గొప్ప కవిత రాసినావు అన్నాడు. వావ్. ఎన్నోసార్లు అట్లా వావ్. ఎన్నోసార్లు అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన ప్రశంస అది. అవును. సో ఆయన అట్లా ప్రశంసిస్తే మన లోపల ఇంకా అనేక శక్తులు మేలుకుంటాయి. అంతే అంతే. ఇప్పుడు ఇప్పుడు నిజంగా కూడా నేను ప్రస్తావించినటువంటి పేర్లు వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు అవును. చాలా ప్రతిభావంతులు వాళ్ళు. నేనేమన్నానంటే ఎవ్వరికి వచ్చే అవకాశం వాళ్ళకే వస్తుంది, మనం వెంపర్లాడితేనో పాకులాడితేనో రాదు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు నీకు సంబంధించిన వాళ్ళు నీకు అవకాశాలు ఇస్తారు, నాకు సంబంధించిన వాళ్ళు నాకు అవకాశాలు ఇస్తారు. ఇది మన ఇద్దరికి అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంతేగాని ఆపండి నాకే ఇవ్వండి అంటే ఎవరు ఆపుతారు, ఎవరు ఉంటారు? అన్న ప్రధానంగా అంటే మీ మీ వ్యక్తిగత విషయాలకు వద్దాం. ఇప్పటి వరకు ప్రొఫెషన్గా మాట్లాడుకున్నాం. ఓకే. బట్ నీది సొంతంగా ఏ జిల్లా, ఏ పల్లె, అమ్మ నాన్న ఏంటి, ఎట్లా ఈ ప్రయాణం ఇంత దూరం సాగింది? నేను వరంగల్ జిల్లా వర్ధనపేటలో పుట్టినా. అవునా? అక్కడనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. అక్కడి నుంచి వరంగల్ సీకేఎం కళాశాలలో డిగ్రీ చదువుకున్నా. అక్కడి నుంచి నెమ్మదిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్కి వచ్చిన. 1998లో హైదరాబాద్కి వచ్చి అంటే ఒక అమాయక చక్రవర్తిని అనమాట. ఏం తెలియదు, సినిమా పాటలు రాయాలి, తర్వాత రచయిత కావాలి లక్ష్యంగా వచ్చారా? సినిమా పాట రాయాలని అంటే ఏదో పని చేసి మాత్రం సినిమాలలో పాటలు రాయాలనేది, లేదా ఒక రచయిత దగ్గరికి పోయి అక్కడ నేర్చుకోవాలి అనేది కానీ ఉంది. కానీ అంత ఈజీ విషయం కాదని నాకు అర్థమైపోయింది. అది కృష్ణనగర్ కష్టాలు అప్పుడు తెలిసి అంత ఈజీ కాదు అది. అంటే మీరు కృష్ణనగర్ కష్టాలు పడ్డారు పెద్దగా అంటే పెద్దగా నేను, ఎందుకంటే నేను అది అంత ఈజీ కాదని నాకు అర్థమైన తర్వాత నేనేం చేశాను, చిన్న జాబ్లో సెటిల్ అయిపోయినా, చిన్న జాబ్లో. ఓకే. ఆ జాబ్ చేసుకుంటూ చక్కగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి చిన్నగా సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం కానీ, అట్లా జర్నలిస్టులతో పరిచయాలు పెంచుకోవడం కానీ. తిరుగుతూనే అటు వచనం వైపు కూడా ఉన్నారు. అయితే తర్వాత నేను ఏం చేశానంటే, ఇది చాలా కష్టమైన విషయమని నాకు ఎప్పుడు తెలిసిందంటే, వచ్చిన వెంటనే తెలిసింది నాకు. మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతిభ ఉంటే సరిపోదు, అవ్యాజమైన అచంచలమైన గొప్ప ప్రజ్ఞ ఉండాలి, పాటవాలు ఉండాలి. ఒక రంగంలో రాణించాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, ప్రవర్తన ఉండాలి, మాట ఉండాలి, సంస్కారం ఉండాలి. చాలా విషయాలు మనకు శక్తులుగా కూడా తీసుకొని అప్పుడు మనం పోతే ఈ నది నుంచి కొంత దూరం మనం అవతలి గట్టుకు చేరగలుగుతాం. కొంచెం లేట్ అయినా కూడా ఏ శక్తి లేకుండా అలా దునికినాం అనుకో ముగిపోతాం. నేను అప్పుడు ఏం చేశానంటే, ఇది ఇంత ఈజీ కాదు, మనం బాగా చదవాలి, సాహిత్యం చదవాలి, రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, భాగవతం చదవాలి, మనుచరిత్రం చదవాలి, తర్వాత అముక్తమాల్య చదవాలి, ఇట్లా గొప్ప గొప్ప పంచకావ్యాలు చదవాలి, పురాణాలు చదవాలి. ఇంత చదివితే తప్ప కొంత తెలుస్తుంది మనకు. ఇప్పుడు నేను రాఘవేంద్రరావు గారి సీరియళ్ళకు నేను చాలా పాటలు రాసిన. ఓకే. ఇప్పుడు కోయిలమ్మ సీరియల్లో 550 పాటలు రాసిన, కృష్ణ తులసిలో 200 పాటలు రాసిన, తర్వాత రామోజీ గారి వల్ల అనుపల్లవి, కేరాఫ్ అనసూయ, తర్వాత ఎదలోయల్లో ఇంద్రధనస్సు, మౌన రాగం, ఇట్లా ఎన్నో సీరియళ్లలో నేను పాటలు రాసిన. కలిసుందం అలాంటి ఎన్నో సీరియళ్లలో. ఇప్పుడు కూడా ఎక్కువ సీరియల్ పాట అంటే ఫస్ట్ నేనే గుర్తొస్తాను. రాదు అంటే ఏ పాటనైనా రాయగలగాలి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఒకసారి ఏమన్నారు, అమ్మ మీద ఒక మంచి పాట రాయమన్నారు. ఇన్ని పాటలు వచ్చినాయి, ఇన్ని పాటలకు భిన్నంగా ఉండాలి నీ పాట అన్నారు. అబ్బా, ఏం రాసిరా? కదిలిన పేగును నవమాసాలు కంటికి రెప్పగా కాపాడేవు, నెలలే నిండిన సమయంలోన ప్రాణం ఫనముగా పెట్టేస్తావు. కదిలిన పేగును నవమాసాలు కంటికి రెప్పగా కాపాడేవు, నెలలే నిండిన సమయంలోన ప్రాణం ఫనముగా పెట్టేస్తావు.
నెత్తుటి ముద్దకు ఊపిరులుదే నీ స్తన్యం, మానవ జాతికి త్యాగం నేర్పిన కారుణ్యం, అమ్మా నీ తనువే హారతి కర్పూరం, అమ్మా నీ రుణమే తీరదు ఇది సత్యం. అంటే కదిలిన పేగును నవమాసాలు కంటికి రాని కడుపులో పడ్డప్పటి నుంచి మనల్ని నేల మీదకి తీసుకొచ్చే వరకు ఆమె చేసేటువంటి యాగం చాలా గొప్పది. అది అట్లా తర్వాత ఈ దేశం గొప్పతనం మీద ఒక మంచి పాట రాయమన్నారు. గంగా సింధు కావేరి యమునలు కృష్ణ గోదావరి తుంగమ్మ పెన్నెలు ధన ధాన్యాలు పండించు జలసిరి మనదిలే, జగతికి వెలుగుల జ్ఞానము పంచిన పుణ్యపుడమి ఇది మనదిలే, అవనికి విలువల నడతను నేర్పిన శాంతి కపోతం మనదిలే. ఇది ఇట్లా చాలా. ఇప్పుడు 18 పర్వాల మహాభారతాన్ని 3 నిమిషాల పాటలో రాయమన్నారు. రాయాల్సిందే. అంటే మనం చాలా చదివితే తప్ప ఇక్కడ మనం నిలబడడం సాధ్యం కాదు. నేను అందుకే వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థల్లో 750 పాటలు ఒకే రచయితతో ఎందుకు రాయించారు? 750 పాటలు. అందుకే నేను ఏం చేశానంటే వచ్చిన తర్వాత సినిమా రంగం గురించి పోవడం అనేది చాలా కష్టం అని తెలిసి చదవడం మొదలుపెట్టిన. పని చేసుకుంటూ పుస్తకాలు చదవాలి, నాలెడ్జ్ని సంపాదించుకోవాలి, మన సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడడం తెలుసుకోవాలి, మనిషితో చాలా ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి, మన కూర్చోవడంలో నించోవడంలో మనం ప్రతి ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మనం చెక్కుకోవాలి. మీరు అన్నట్టు అదే ఇప్పుడు మీ జీవితాన్ని పాటలు చెప్పారు, తిరిగి చూడు తిరిగి చూడు, తెలుసుకొని చూడు తెలుసుకొని చూడు, చదివి చూడు, కదిలి చూడు. బాగుంది. అంతే కదా? అంతే. అంటే ఇప్పుడు మన మనం నిజంగా అనుభవించి పలవరించినవి రాస్తే నిజంగా చాలా బాగుంటాయి పాటలు. మీరు రాయొచ్చు కదా అని ఏవో ఊహించుకొని ఊహాజనిత కవిత్వం రాస్తే అంటే నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది. అంటే ఇన్ని సీరియళ్లకు ఇన్ని 100 పాటలు రాసి 1000 పాటలు రాసి తర్వాత సినిమాకి వస్తే సినిమావి రాసి ఈ జర్నీయే ఒక ఎత్తు అనుకుంటే సాహితీ వేదికలు కవులు కళాకారులు వచ్చేవి. అక్కడ కూడా ఎంతో ఇంత యాక్టివ్గా వెంటనే స్పందిస్తూ, అంటే అందరు కవులేమో కొంత నిరాడంబరంగా ఇట్లా కూర్చోని కవి అంటే అదేదో సపరేట్ ఒక వస్తువు అన్నట్టు, మీరు ఇట్లనే జోకులు చేసుకుంటా ఎనర్జీగా నవ్వుతూ, అంటే మీతో మాట్లాడాలి అనుకుని వస్తా ఉంటారు కవులు చాలా మంది. విషయం తెలుసుకోవడం కంటే కూడా ఈయనతో మాట్లాడితే బాగుంటది, ఈయన భలే చమత్కరిస్తాడని వస్తాడు. కానీ అక్కడ కూడా కవిత్వం దొరుకుతుంది వాళ్ళకి. అది ఎట్లా చాలా బాగా లైక్ చేస్తారు సాహిత్య రంగం వాళ్ళు, చాలా బాగా ఇష్టపడతారు. 1-2 సభలకే వచ్చున్నా కానీ నాకు అర్థమైపోయింది మీ శైలి అక్కడ. నన్ను ఏ సాహిత్య సభకైనా చాలా మంది నన్ను పిలుస్తుంటారు, నాకు అవకాశం దొరికితే నేను వెళ్తూ ఉంటా, నేను ఆ పుస్తకాలను చదువుతా. చాలా మంది నాకు ముందు మాటల కోసం పుస్తకాలు పంపిస్తుంటారు, ముందు మాట రాస్తూ ఉంటా. నేను పుస్తకం అంతా చదివి ఆ పుస్తకాన్ని ఆవిష్కర్తకు ముఖ్య అతిథిగా వెళ్తుంటా, లేదా విశిష్ట అతిథిగా వెళ్తుంటా, లేదా ఆ పుస్తకాన్ని పరిచయ కార్యక్రమంలో ఆ పుస్తకం గురించి 4 మంచి మాటలు చెప్పడానికి వెళ్తూ ఉంటా. చాలా మంది అంటే నేను చాలా సంవత్సరాలుగా ఉన్నాను కదా. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు, శివారెడ్డి గారు, గోపి గారు కూర్చున్నటువంటి అనేక వేదికల మీద నేను చాలా చిన్నప్పుడే, చాలా 22 ఏళ్ల వయసులోనే నేను వాళ్ళతో పాటు వేదికల మీద కూర్చొని అవకాశం నాకు లభించింది కదా. సో అట్లా నాకు చాలా మంది అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు నాకు చాలా నన్ను ఇష్టపడతారు. 10-15 పుస్తకాలు వేసి ఉంటారా? నేను పుస్తకాలు నేను ఒక 10 పుస్తకాలు వేశాను, కానీ అందులో కవితా సంపుటాలు 4. దిగంబర, గరళం, తప్త స్పృహ, ఇప్పుడు మంటల స్నానం. వస్తుందా? మంటల స్నానం డాక్టర్ ఎన్గోపి గారు ముందు మాట రాశారు. ఓకే, ఎక్సలెంట్ ముందు మాట రాశారు. వస్తుందా? ఆల్రెడీ ప్రింటింగ్ దశలో ఉంది. ఓకే, త్వరలో సభ ఉంది, బ్రహ్మాండమైన సభ ఉంటది. సో ఎన్గోపి గారు కూడా చాలా అద్భుతమైనటువంటి పీఠిక రాశారు దానికి. ఓకే, అందులో అసలు ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ, చాలా బాగా చదివి రాశారు. ఇన్ని కవిత్వాలు, ఇంత పుస్తకాలు, ఇంత సాహిత్యం ఉంది కదా, మీకు ఈ తెలుగు నేల మీద మీకు ఇష్టమైన కవులు అంటే ఎవరు చెప్తారు? మీకు నచ్చే కవిత్వం ఈయన రాస్తే ఇట్లా నాకు నచ్చుతుంది. నారాయణ రెడ్డి గారు, గోపి గారు. నారాయణ రెడ్డి గారు, గోపి గారు, శివారెడ్డి గారు, శేషేంద్ర, ఈ 4 నాకు కవిత్వం నాకు చాలా ఇష్టం. సినిమా సాహిత్యంలోను? సినిమా సాహిత్యంలో ఆత్రేయ గారు, వేటూరు సుందరమూర్తి గారు, ఓకే, నారాయణ రెడ్డి గారు, ఈ 3 శివుడి 3 నేత్రాలు అన్నమాట. ఓకే, వీళ్ళ తరం తర్వాత నాకు సుద్దల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు. ఇది నేను ప్రతి ఇంటర్వ్యూలోనే ఇదే చెప్తా.
ఓకే. అంటే నాకు యాదృచ్ఛికంగా అడిగిన నేను. అవును. నాకు అంటే నాకు వాళ్ళంటే అంత ఇష్టం నాకు. వాళ్ళు నాకు ఆత్రేయ గారితో పరిచయం లేదు కానీ నేను నారాయణ రెడ్డి గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. అలాగే సుద్దాల గారితో చాలా సాన్నిహిత్యం ఉంది. చంద్రబోస్ గారితో సాన్నిహిత్యం ఉంది. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఆ. మీరు రాసిన ఒక ప్రేమ గీతం నాకు ఇష్టం అది. చెలివరములు. అదొకసారి పాడితే. చెలివరములు కురిసెను ఎదలో, కలవరములు కరిగెను మదిలో, అలలెగసిన వలపుల నదిలో అడుగులు కదిలే, పరుగులు ఇక ఎందాకంటూ అడిగెను ఇక ఈ రహదారి, ఇప్పుడేగా నాతో నీది రాక, తపనల రుద విందామంటే తనువులకిక దారే లేదే, అప్పుడేనా అంటూ ఆపే చూపే, లోలో ఎగసే విరహాలే ఆపేదెట్ట, ఉరికే పరువం అరెరే ఓ. ఇవ్వట అన్న ఇప్పుడేమన్నా సినిమాలు చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు నేను ఒక 15 సినిమాలకు పాటలు రాస్తున్నాను. ఓ. తర్వాత ఒక 10 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సూపర్. అంటే సినిమానే నాకు ప్రధాన ఆయుధం అని వెళ్తున్నారా? కాదు, సీరియల్ అయినా సినిమా అయినా రెండు ఒకటే ఫార్ములా? నేనైతే సీరియల్ అనేవి నాకు ఖచ్చితంగా నాతోనే రాయిస్తున్నారు, నేను రాస్తున్నాను. ఓకే. అది అలవాటు అయిపోయింది. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు సినిమా పాటలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాస్తున్నాను, కానీ పాట ఏదైనా పాటే నాకు. ఓకే. నాకు సినిమా పాట రాయమని ఫోన్ వచ్చిందా, బతుకమ్మ పాట రాయమని ఫోన్ వచ్చిందా, బోనాల పాట రాయమని ఫోన్ వచ్చిందా, సీరియల్ పాట రాయమని ఫోన్ వచ్చిందా, లేకుంటే ఒక యూట్యూబ్లో ఏదైనా ఒక ట్రెండింగ్ కోసం ఒక పాట కోసం ఫోన్ వచ్చిందా అని ఆలోచన. అసలు పాట కోసం నాకు ఫోన్ వచ్చింది కదా అని ఆలోచిస్తా. ఒక పాట రాయమని ఇంతమంది గీత రచయితలు ఉండగా ఒక వ్యక్తి మౌనశ్రీ మల్లిక్ అనేటువంటి వ్యక్తితో ఒక పాట రాయిద్దామని నాకు ఫోన్ చేశారు కదా, అతనికి తప్పకుండా రెస్పెక్ట్ చేస్తాను. సో నాకు పాట అనేది ఏ రూపమైన పాట అయినా నాకు పాటే. నాకు అదృష్టవశాత్తు సీరియళ్ళు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి. ఓకే. కానీ నాకు పాటలు ఎప్పుడు చూసినా ఏదో ఒక పాట రాస్తూ ఉంటాను నేను. అంటే జనరల్గా నీది తెలంగాణ నేల కదన్న, వరంగల్ జిల్లా. అందులో ఈ రివల్యూషన్ పోరాటాలు ఈ వాసన ఎక్కువ ఉంటుంది, ఆత్మ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు తెలంగాణ అనే ఈ ప్రాంతం మీద గద్దర్ అనేసిన విప్లవోద్యమ ముద్ర గట్టిగా ఉంటుంది. అవును. ఆయన గురించి మీకు ఆ రోజుల్లోనే తెలిసి ఉంటుంది. అవును. ఇటువైపు రాకుండా సినిమా వైపు ఆలోచన, గద్దర్ అన్న మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాటలు కానీ అట్లా ఏమన్నా అనుకునేదా? ఎన్నో పాటలు. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, ఈ పాట తెలంగాణ భౌగోళిక ఆధ్యాత్మిక పోరాట నేపథ్యం గల ఒక గొప్ప డిస్కవర్. అసలు ఇక అదొక తెలంగాణ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ పాట వినిపో ఈ పాట వినిపో, ఇదే తెలంగాణ అని చెప్పవచ్చు. అంత గొప్ప అలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి ఆ రోజులలో ఎక్కడక్కడ విన్నవి. నేను అసలు గద్దరన్న ఏ పాట అయినా ఎక్కడ కార్యక్రమం జరిగినా నేను వెళ్ళి చూసేవాడిని ప్రత్యక్షంగా. పైగా ఆయన వల్ల ఎంతో మంది కళాకారులు బయటకు వచ్చిండ్రు, ఎంతో మంది కళాకారులు విప్లవోద్యమాల బాట పట్టారు. నేను కూడా ఆయన కూడా నేను ఆకర్షితున్న అయినాను. కానీ నాదంతా కూడా టార్గెట్ ఉండడం వల్ల నా దృష్టి అంతా హైదరాబాద్ పోవాలని ఉంది. ఓకే. అదే జనరల్ గా వరంగల్ నుంచి వచ్చినప్పుడు తెలంగాణ నుంచి విప్లవ నేపథ్యం ఉంటది, విప్లవ నేపథ్యం ఉంటే ఆ ఆలోచనలు ఉంటాయి. బట్ నాకు సినిమా అనేది ఒకటి ఇట్లా పడింది కాబట్టి నేను నేను ఉంటే నేను చదివిన చదువుకు నాకు ఏదైనా ఒక జాబ్ వచ్చేది. కానీ నేను అక్కడ ఉండకూడదు, నేను ఇక్కడికే రావాలి, నేను పాటలు రాయాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్కి వచ్చిన. నేను 14 సంవత్సరాలు ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసిన. ఆ జాబ్ చేస్తూ నేను చదువుకోవడమే కాకుండా ఆ జాబ్ చేయడం వల్ల నాకు బాగా పరిచయాలు ఏర్పడ్డాయి, చాలా పుస్తకాలు చదివేటట్టు అవకాశం లభించింది. తద్వారా నా పాట, నా సాహిత్యం మెరుగుపడి మంచి ప్రౌఢ కవిత్వం రాసేటువంటి అవకాశం లభించింది. మంచి పాట, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి పాటకు ఉదాహరణగా చెప్పుకోవాల్సినటువంటి పాటను రూపొందించేటువంటి జ్ఞానం కలిగింది నాకు. సూపర్. అంటే ఇన్నేళ్ళ జర్నీలో చెప్పుకుంటే పాటను నమ్ముకోను, సాహిత్యాన్ని నమ్ముకోను వేసిన అడుగులు, అంటే జాబు వచ్చే అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకొని ఇక్కడ వచ్చేది కదా, పాట మిమ్మల్ని ఇప్పుడు సంతృప్తిగానే ఉంచిందా?
ఎస్ నా ప్రయాణంలో నేను గెలిచినా అని అనుకుంటురా, ప్రయాణంలోనే ఉన్నానా? అసలు ఆనందం అంటే ఏంటిదంటే ఒక 10 లక్షల రూపాయలు సంపాదించే వాడికంటే ఒక 2 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అవును, 10 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు ఆనందంగా. కానీ ఇక్కడ 10 లక్షలు సంపాదించే వాడికి ఇష్టం లేని పని చేస్తున్నాడు కావచ్చు. ఆనందము, సంతోషము, విజయం అంటే ఏంటిదంటే వాళ్ళకు నచ్చిన పని చేయడము. ఇవాళ నాకు పాట రాసేందుకు ఒక ఫోన్ వచ్చింది, ఒక పాట కావాలని. నేను చాలా సంతోషపడతా. ఎందుకు సంతోషపడతానంటే నాకు ఇష్టమైన పని కదా అది. ఎస్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేకుంటే ఇంకేదో వాళ్ళకి నచ్చని పనులు చేసే వాళ్ళ పొద్దున్న లేచి టిఫిన్ బాక్స్ కట్టుకొని డ్యూటీకి పోయి వాళ్ళకి తలనొప్పి లేచినా కాలు నొప్పి లేచినా పోవాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, ఎంత కష్టపడదు తెలుసా? ఆయన పుట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు బడికి పోవాలి టీచర్. అవును, ఒకసారి ఆలోచించు. కరెక్టే, బడికి పోవాలి. అరే పుట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు బడికి పోవాలి. టీచర్లకు కూడా తెలిసి ఉండాలి ఎంత కష్టం అది, నిజంగా మనం ఆలోచిస్తాం. అవును, ఆయన చదువుకోవడానికి బడికే పోవాలి, చదువు చెప్పడానికి బడికే పోవాలి. టీచర్ అనేది త్యాగం ఉంది, కానీ ఎంత త్యాగం ఉంది అందులో. అవును, చాలా. ఇప్పుడు మనకి నేను ఇది నాకు పాట రాయాలనుకుంటే వాళ్ళు రాసుకుంటా, లేకపోతే ఫ్యామిలీతో గడుపుతా, లేకపోతే మంచి పుస్తకం చదువుకుంటా, లేకపోతే మంచి స్నేహితులను కలుస్తా. నాకు ఎంత వెసులుబాటు ఉంది అది. అంతే, మళ్ళీ ఒక అడిగి సెలవు తీసుకోవడం లాంటివి లేవు. కాబట్టి మనం తక్కువ సంపాదించినా కూడా ఎంత ఆనందంగా జీవిస్తున్నాం అనేది ఇది జీవితం. ఓ సూపర్. అసలైన ఆయన ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. మనం నేను ఒక ఉద్యోగస్తునిగా నేను ఒక ఉద్యోగంలో చేరిన దానికంటే నాకు ఇప్పుడు వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది. అవును, నెల జీతం లాగా. నేను ఒక కంపెనీ పోయి జాబ్ చేస్తే నాకు ఎంత మంచి జాబ్ ఇచ్చినా కూడా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వరు వాళ్ళు. 1,00,000 ఇచ్చిండు అనుకో అన్న, 1,00,000 ఇచ్చినా 1,00,000 కష్టాలు పెడతాడు. ఈ 1,00,000 తోటి జీవితం ఎన్ని రోజులు జీతం చేయొచ్చు అని లెక్కేసుకుంటే మొత్తం సంపాదన ఎంత తెలిసిపోతుంది. అంతే కదా, ముచ్చటే ఉండదు. సో అంటే నేను నా కళ మీద, పైగా నా అక్షరాల మీద డబ్బులు వస్తున్నాయి విషయంలో, అది ఎంత సంతృప్తి. అదే నీకు పని పాట లేదా అని అంటారు, కానీ పాటే నా పనిరా అంటే బాగా చెప్పావు, సూపర్ తమ్ముడు నువ్వు. నీకు పని పాట లేదంటే పాటే నా పని. ఎంత నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు పాట రాయడం అనేది నాకు చాలా అద్భుతంగా, ఒక క్రీడాకారుణ్ణి మైదానంలోకి వదిలితే ఎంత సంతోషపడతాడో, ఎస్ ఆడుకోమని ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయమని పంపితే ఎంత ఆనందపడతాడో, ఒక సినిమాకు పాటలు రాసే అవకాశం నాకు వచ్చినప్పుడు నాకు అంత సంతోషం అనిపిస్తుంది. నిజంగా అంటే ఇవాళ నాకు చాలా సంతృప్తిగా ఉందన్న. ఎందుకనంటే ఒక రచయిత, ఒక కవి, 2 పార్శ్వాలు. అందులో మరి ముఖ్యంగా మీరు యాక్టర్ కూడా. కొన్ని సినిమాల్లో అప్పుడప్పుడు సరదాగా సరదా ఏం లేదు, అది కూడా బాగుంది. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పొచ్చు. ఒక్కటే దాంట్లో లేరు కదా, యాక్టింగ్ చేసిరు, పాడతారు, రాస్తారు, మళ్ళీ పాట రాస్తారు. ఏంటి నిజంగా మన తెలంగాణలో మిమ్మల్ని కలిసి మా ప్రేక్షకుల కోసం మీ గురించి చెప్పడం అనేది ఆనందంగా ఉందన్న. ముందు మీ తోవలో నడిచే ప్రయత్నం కూడా నేను గట్టిగా చేస్తా, పెన్నుతో. ఎందుకంటే ఇప్పుడే అడుగులు వేస్తున్నా కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను. అన్న ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఇంకొక పెద్ద వేదిక మీద కలవాలని, మీరు పెద్దలతో పంచుకున్న వేదికల్లో నేను కూడా కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మన తెలంగాణ వాళ్ళకు మన తెలంగాణం ఛానల్లో నేను పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో నా మాటలన్నీ శ్రద్ధగా విన్నందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన తెలంగాణం.